నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, విశ్వావసునామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది? ముఖ్యంగా నాన్న, విశ్వావసునామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి కొన్ని గ్రహాల ప్రతికూలత, కొన్ని గ్రహాల అనుకూలత. ముఖ్యంగా 4వ స్థానంలో రాబోతున్న రాహు, 8వ స్థానంలో రాబోతున్న గురుడు, ఈ రెండు కొంచెం భయానకమైనటువంటి పరిస్థితుల్ని కలుగజేస్తున్నాయి. కానీ ఇక్కడ ముఖ్యంగా సింహంలోకి వచ్చేటువంటి కుజుడు, కేతువు, కాలసర్ప దోషం అని చెప్పి చాలామంది ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి వ్యవహారం ఏదైతే ఉందో, ఈ కాలసర్ప దోషం అనేటువంటిది కొంతవరకు వీరికి కష్టాన్ని చేకూర్చేటువంటి పరిస్థితులు కూడా కనబడుతుంది. 8వ స్థానంలో గురుడు అంటే వృశ్చిక రాశి వారికి ఏదైతే అంతకుముందు వరకు సానుకూలంగా ఉన్నటువంటి పనులు ప్రతికూలంగా మారుతూ ఉంటాయి. శత్రువులు అంటే మిత్రులు కూడా శత్రువులుగా తయారవుతుంటారు. శత్రువుల సంఖ్య పెరుగుతూ ఉంటుంది. మిత్రులే శత్రువులుగా అయినప్పుడు అంతకుముందు ఉన్నటువంటి కామన్ పర్సన్స్ కూడా ఇంకా శత్రువులుగా పెరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే ధనపరమైనటువంటి అనవసరమైనటువంటి ఖర్చులు, అలాగే ముఖ్యంగా స్త్రీ మూలకమైనటువంటి పురుషులకైతేనేమో ఆడవాళ్ళ వల్ల, ఆడవాళ్ళకైతేనేమో మగవాళ్ళ వల్ల ఎక్కువగా నష్టం చేకూరేటువంటి పరిస్థితులు, పరువు నష్టం కలిగేటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు. కాబట్టి ముఖ్యంగా ఆడవాళ్ళైతే మగవాళ్ళతో, మగవాళ్ళైతే ఆడవాళ్ళతో స్నేహపరమైనటువంటి సంబంధాలు ఏవైతే ఉంటాయో అవి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు కూడా చాలా గమనించాల్సినటువంటి పరిస్థితి. అలాగే ఖర్చులు, అనవసరమైనటువంటి ఖర్చులు, మొత్తం వచ్చిన డబ్బులు ఏవైతే ఉంటాయో దానికి మించినటువంటి ఖర్చులు పెట్టేటువంటి పరిస్థితి. అత్యుత్సాహం అంటాం దాన్ని. ఒక 100 రూపాయలు వస్తున్నాయంటే ముందుగానే 150 రూపాయలు ఖర్చులు రెడీ చేసి పెట్టుకుంటారు. ఈ 50 రూపాయలు ఏం చేయాలి? అప్పు తెచ్చుకోవాలి. కాబట్టి తద్వారా రుణగ్రస్తత కూడా కనబడేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. అంటే అప్పులు చేయవలసినటువంటి పరిస్థితి లేదు. వీరి దగ్గరే ముందుగానే డబ్బులు ఉన్నాయి, ఇచ్చినవి వెనక్కి రాక బాధపడేటువంటి పరిస్థితులు. ఈ రెండు కూడా ఎక్కువగా సూచించబడుతున్నాయి. ఆదాయ వ్యయాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారికి ఆదాయం 2, ఖర్చు 14. దాదాపుగా మేషరాశి వారితో పాటే వీరు కూడా దగ్గరగా ఉన్నారు. అలాగే రాజ్యపూజ్యం 5, అవమానం 2. అంటే పర్వాలేదు. ఇక్కడ ముఖ్యంగా ఎవరితో ఉన్న గొడవలు వస్తే వ్యతిరేకమైనటువంటి జాతి వారితో, అంటే ఆడవాళ్ళకి మగవాళ్ళకి, మగవాళ్ళకి ఆడవాళ్ళకి తప్పితే మిగిలిన వాళ్ళతో పెద్దగా సమస్యలు ఉండవు. ఇక్కడ వీరికి అర్థమైపోతుంటుంది, దాదాపుగా మే 20వ తారీఖు నుంచే మనం మౌనంగా ఉండడం మంచిది, ఎవరితో గొడవలు పడవద్దు అనేటువంటి సంకేతం ఎవరు చెప్పకుండానే వారికి తెలియజేసేటువంటి పరిస్థితి. స్థాన చలనం, ఎక్కడైతే ఉద్యోగం చేస్తూ మంచి పేరు తెచ్చిపెట్టుకున్నారో అక్కడి నుంచి ఉన్నట్టుండి ఉద్యోగంలోంచి మార్పు, అంటే వేరే చోటుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితి వస్తుంది. ఆ ఉద్యోగ స్థితి కూడాను ఉన్నత ఉద్యోగం నుంచి ఏదో ఒక పని దొరికితే, ఏ పని దొరికితే చాలా ఆ పని చేసుకోవాలి, తప్పదు అనుకునేటువంటి పరిస్థితి వరకు కూడా తీసుకువెళ్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా ఏంటి, జాగ్రత్త అనేటువంటిది చాలా చాలా అవసరమైనటువంటి విషయం. అలాగే రైతుల వ్యవహారానికి వస్తే రైతులకు ఏ రకమైనటువంటి ఢోకా లేదు, బాగానే ఉంటుంది. పైగా అంతకుముందు ఉన్నటువంటి అనారోగ్య పరిస్థితి కూడా ఆరోగ్యవంతంగా తయారయ్యేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇంట్లో పెద్దల అనారోగ్య పరిస్థితి ఇంకాస్త భయాందోళన కలిగించేటువంటి పరిస్థితి. కాబట్టి చిన్నగా ఏదన్నా చికిత్స అవసరమైనప్పుడే చూపించుకుంటే మంచిది, జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అని చెప్పుకోవచ్చు. అలాగే వివాహ వ్యవహారాలు అయినట్లుగా ఉంటే ఏ పని కాదు. ఇందులో ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి ప్రధాన సమస్య, ఆడపిల్లలు కావచ్చు, మగపిల్లలు కావచ్చు, పెళ్లి సంబంధాలు తల్లిదండ్రులు చూస్తూ ఉంటే అవి కుదరట్లేదని వాళ్ళు బాధపడుతూ ఉంటే, అసలు ఇప్పుడున్నటువంటి యువతలో పెళ్ళి మాకు వద్దు అనేటువంటి రాసుల్లో రాబోయేటువంటి రోజుల్లో వృశ్చిక రాశి ఎక్కువగా ఉంటుంది. మేము పెళ్లి చేసుకోం అనేటువంటి పరిస్థితి కూడా, ఒక మొండి వైఖరి ఫాలో అయ్యేటువంటి పరిస్థితి కూడా వృశ్చిక రాశి వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. అలాగే సంతాన వ్యవహారాలకు వచ్చేసరికి పర్వాలేదు, సంతానం యోగం కలుగుతుంది తప్పనిసరిగా. కాకపోతే ప్రసవం అయ్యేంత వరకు కూడాను తగిన జాగ్రత్తలు, చిన్న విషయాల్లో కూడా జాగ్రత్తలు తీసుకోవడం అనేది సూచించదగినటువంటి విషయం వీరికి. అలాగే రాజకీయ నాయకులకు ఎలా ఉంటుంది గురుగారు? రాజకీయ నాయకులకు కూడా నాన్న ఉన్న పదవి గండం ఎక్కువ కనపడుతూ ఉంటుంది. అంటే మాటికి వీళ్ళ మీద ఏదో ఫిర్యాదులు వెళ్ళిపోవటం, కంప్లైంట్స్,
అధికారులు ఉన్నతాధికారులు పిలిపించడం, మాట్లాడితే వీళ్ళని ఏదో మందలించడం ఇట్లాంటివి ఎక్కువ జరుగుతుంటుంది. దానివల్ల చికాకులు ఎక్కువ. ఓ మాట చెప్పాలంటే రాజకీయ నాయకులకి ప్రతిరోజు ఒక సవాలు, ప్రతిరోజు ఏదో ఒక సమస్య. అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకి ప్రతిపక్షం వల్ల, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి అధికారుల వల్ల, రాజకీయంలో ఉన్నటువంటి ఏ నాయకులకైనా సరే తప్పనిసరిగా ప్రతిరోజు ఒక యుద్ధ వాతావరణంలాగా కనపడుతూ ఉంటుంది. యుద్ధం చేసి 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 విసుగు పుట్టేసి చివరికి వద్దురా అనుకునేటువంటి పరిస్థితుల్లో చివరిలో కొంతవరకు ఊరట కలిగేటువంటి పరిస్థితి కూడా వృశ్చిక రాశి వాళ్ళకి కనబడుతుంది. అలాగే విదేశాలకు వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది గురుగారు? విదేశాలకి ప్రయత్నం చేయండి, తప్పనిసరిగా వెళ్తారు 100%. దేనికంటే సింహంలో కేతు వస్తున్నాడు. సింహకేతు వృశ్చిక రాశి వాళ్ళకి ఫేవర్ అవుతాడు. తప్పనిసరిగా విదేశాలు వెళ్ళడం కానీ, వెళ్ళిన తర్వాత అక్కడ ఉద్యోగం కానీ, విద్య కానీ మంచి ఉన్నతంగా ఉండేటువంటి పరిస్థితి కనబడుతుంది. చదువుకునేటువంటి పిల్లలు ఇప్పుడు పీజీలు చేయడానికి, ఎంఎస్సీలు చేయడానికి వెళ్ళేటువంటి పిల్లలకు కూడా మంచి విద్యావకాశాలు కనబడతాయి. అలాగే ఫైనల్ స్టేజ్లో ఉండేటువంటి పిల్లలు ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకు కూడా మంచి మార్కులతో పాస్ అవుతూ ఉంటారు. కాకపోతే తోటి వారితో వారు కూడా జాగ్రత్తగానే ఉండాలి. ముఖ్యంగా సన్నగా, తెల్లగా, కోలమోహంతో పొడవుగా ఉండేటువంటి వ్యక్తులు, కొంచెం సమానంగా ఉండేటువంటి పర్సనాలిటీ ఉండేటువంటి వ్యక్తులతో గొడవలు పడేటువంటి వ్యవహారాలు ఎక్కువ ఉంటాయి. అందులోనూ ఇంకా ఖచ్చితంగా చెప్పాలి అంటే స్వకులంలో, వాళ్ళ సొంత కులంలో ఉండేటువంటి వ్యక్తులతో ఎక్కువగా గొడవలు పడేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొంతవరకు మౌనంగా ఉండడం అనేది సూచించదగినటువంటి విషయం. రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఎలా ఉంటుంది గురుగారు? రియల్ ఎస్టేట్ రంగం వారికి కూడా పర్వాలేదు నాన్న. వీళ్ళు పెట్టినటువంటి పెట్టుబడులకి ఎక్కడా నష్టం రాదు, కానీ అత్యధికమైనటువంటి లాభాలు వస్తాయన్న పరిస్థితి మాత్రం లేదు. పర్వాలేదు, మరలా ఇంకొక వ్యాపారానికి, ఇంకొక ప్రాజెక్టుకు వెళ్ళడానికి కావాల్సినటువంటి డబ్బు తప్పితే, అంటే వాడు పెట్టినటువంటి పెట్టుబడి 100 రూపాయలు పెట్టుబడి పెట్టారు, 150 రూపాయలు వస్తుంది, అంతవరకు ఖచ్చితం. ఇక్కడ రియల్ ఎస్టేట్లో ఉండేటువంటి పెట్టుబడి ఏంటంటే 100 రూపాయలు పెడితే 1000 రూపాయలు లాభం వచ్చేటువంటి పరిస్థితి అసలు. కానీ 100 రూపాయలు పెడితే 150 రూపాయల వరకు వస్తుంది. కొంతవరకు లాభంలోనే ఉంటారు, కానీ మరి నష్టాల బాటలో మాత్రం ఎక్కడా నడిచేటువంటి పరిస్థితి కనపడలేదు. అలాగే ఈ రాశి వాళ్ళకి గృహయోగం ఉంటుందా గురుగారు ఈ సంవత్సరం? తప్పనిసరిగా నాన్న 100% గృహం కోసం ప్రయత్నం చేయండి. ఏదైనా అది కూడా మే 20 లోపల ప్రయత్నం చేసినా, లేదా సెప్టెంబర్ 16వ తారీఖు తర్వాత ప్రయత్నం చేసినా గృహయోగం కలుగుతుంది. ఆ మధ్యకాలంలో మాత్రం గృహయోగం కలగడానికి అవకాశాలు తక్కువగా కనబడుతుంది. అలాగే ఈ రాశి వాళ్ళు ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచి జరుగుతుంది గురుగారు? ముఖ్యంగా నాన్న ఇక్కడ గురుగ్రహ ప్రభావం అనే చెప్తున్నాను, ఎక్కువగా రాహుగ్రహ ప్రభావం చెప్తున్నాను నేను. ఈ గురువుకి కావాలి అంటే ప్రతి గురువారం తప్పనిసరిగా ఉపవాసం చేయండి. దాంతోపాటు గోసేవ చేసుకోండి. గోసేవ కూడా ఎలా ఉండాలి? ప్రతిరోజు వెళ్ళటం. గోసేవ అంటే ఏదో గడ్డి వేసేసి కాసేపు దండం పెట్టుకొని వచ్చేయడం కాకుండా, ఆ గోశాలలో కొద్దిగా పని చేయటం, దాని ద్వారా వీళ్ళకి కావాల్సినటువంటి ఆరోగ్యం లభిస్తుంది. గోమాత అనుగ్రహంతో అధికార యోగం కూడా కొంతవరకు కలగడానికి అవకాశం ఉంటుంది. అలాగే గోవులకు కావాల్సినటువంటి గ్రాసం, గడ్డి కానివ్వండి, దానా కానివ్వండి, వాటికి కావాల్సిన ఏదైనా దక్షిణ మీరు సమర్పించుకుంటే తప్పనిసరిగా మంచి ఉపయోగకరంగా ఉంటుంది. ఓకే గురుగారు, చాలా చక్కటి వివరణ ఇచ్చారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.